విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ చిన్నిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అవినాష్ తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం నేతలను అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని, మరోసారి నోరు పారేసుకుంటే మీ ఇళ్ల ముందే ధర్నాలు చేస్తామని ఫతావుల్లా హెచ్చరించారు. లేదు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, చరిత్ర మాట్లాడాలంటే. కానీ ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతారు. ఆయన నిన్న ఒక చోట మాట్లాడుతూ కేశినేని శివనాథ్ చిన్ని అంటే అభివృద్ధి మాకు గుర్తు రావడం లేదు, కేశినేని శివనాథ్ చిన్ని అంటే ఇసుక వ్యాపారం, ఈ వ్యాపారాలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు ఆయన. మీ నైజం, మీ మెంటాలిటీ అది కాబట్టి మీకు ఎంతవరకు అలాంటివే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకసారి మీరు విజయవాడ నగర ప్రజలకు ఎవరికి అడిగినా, అవినాష్ గారు వచ్చి ఏ సందులో అడిగినా మీ కుటుంబ సందులో ఎక్కడు చెబుతాడు. మీరు గతంలో పార్లమెంట్ సభ్యులు చాలామంది చేశారు, వాళ్ళు చాలా చిన్ని గారు అనేసరికి ఇది గుర్తొస్తుందని అంటున్నారు. అంటే మీకు కేశినేని శివనాథ్ చిన్ని గారు నచ్చలేదు. మీకు నచ్చకపోవటమే మంచిది. ఎందుకంటే మీకు నచ్చారంటే కబ్జాలు ఉండాలి, భూ కబ్జాలు ఉండాలి, ఇసుక మాఫియా ఉండాలి, మట్టి మాఫియా ఉండాలి, బూడిద మాఫియా ఉండాలి. అది లేదు కాబట్టి అసలు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు గ్రహించినట్లయితే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే ఖండాంతరాలు దాటి అమెరికా నుంచి, యూకే నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రజలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న నిమిషాన్ని మీరు గుర్తుంచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరేదో మనం బలస్తులు అనుకుని జబ్బలు జరుచుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నిజంగా తలుచుకుంటే, నిన్న మా సోదరులు ఫతావుల్లా గారు చెప్పారు, గూగుల్ మ్యాప్లో కూడా మీ అడ్రస్ ఉండదని. ఇది వాస్తవం, మీరు గుర్తుంచుకోవాలని మీకు తెలియజేస్తున్నా. సిగ్గు లేదు కాబట్టే ఇంకోటి వస్తాడు ఒక 420 కేసీని చిన్ని చేశాడని. ఎవరు 420 అంటే గూగుల్ కడగండి. సైకో జగన్మోహన్ రెడ్డి వాడంట పరామర్శిస్తానికి వస్తున్నాడంట. అరే బాబు, నీకు సిగ్గుంటే నీ తల్లి గురించి తెలియదు, చెల్లి గురించి తెలియదు, నీకు ఆడబిడ్డ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. మీరు వస్తున్నారా? మీరు జోగి రమేష్ ఇంటికి ఆ భాష మాట్లాడినా ఏ రకంగా భాషలు మాట్లాడుతున్నారా? నోటికి హద్దు అదుపు లేదా? కనీసము ఇప్పుడైనా హెచ్చరిస్తున్నాను, నేను ఒక పౌరులుగా, నేను ఒక సీనియర్ కార్యకర్తగా, ఏ నాయకుడైనా సరే, వైసీపీకి చెందిన నాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, ఈ పార్లమెంట్ సభ్యులు కేసీని చిన్ని గురించి మాడినా కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మర్యాదగా వాళ్ళకి మాట్లాడి వస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనేం భయపడని కాదు.